హే గైస్, జెపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెబ్ డెవలప్మెంట్ ఫాస్ట్గా ఎలా చేయాలి దాని గురించి మాట్లాడదాం. ఇది మీకు ఆల్రెడీ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్ అట్లీస్ట్ కొంతవరకైనా తెలుసుంటే ఇది చాలా చాలా త్వరగా మీకు అర్థమవుతుందండి. దీని ద్వారా మనం ఎక్కువ టైం వేస్ట్ ఫ్రంట్ ఎండ్ మీద చూసుకోకుండా మనం త్వరగా మన డిజాంగో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఓన్గా మన వెబ్సైట్ని బిల్డ్ చేయాలనుకున్నా కూడా ఇలాంటిది యూజ్ అవుతుంది అన్నమాట. దీనికోసం మీరు చేయాల్సిందంటూ ఏం లేదండి. జస్ట్ దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలని తెలిస్తే సరిపోతుంది అన్నమాట. మీకు ఏమేం కావాలో అవన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. జస్ట్ మీరు దాన్ని యూజ్ చేసుకోవడం తెలియాలన్నమాట. రీసెంట్గా యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా బూట్ స్ట్రాపే యూజ్ చేస్తుంటాను. మీరు చూస్తూనే ఉంటారు జాంగో ట్యూటోరియల్స్లో కూడా మొత్తం టోటల్గా బూట్ స్ట్రాప్ని యూజ్ చేస్తుంటాను. బూట్ స్ట్రాప్ కాకుండా ఇంకేదైనా బెటర్ ఫ్రేమ్వర్క్ ఉందా అని చూస్తున్నప్పుడు నాకు ఫ్రంట్ ఎండ్లో వచ్చేసి టైల్ విండ్ సిఎస్ఎస్ అని ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుందండి. టైల్ విండ్ సిఎస్ఎస్. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే అండి. మీకు తెలిసిన ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం కొత్తగా ఉంటుంది. ఇది మీకు ఖచ్చితంగా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ ట్యూటోరియల్ గురించి నేను మాట్లాడుతున్నాను. కొంతమందికి బాగా బ్యాక్ ఎండ్ తెలిసి కూడా ఫ్రంట్ ఎండ్లో వచ్చేసి మనం రెస్పాన్సివ్గా తీసుకురావాల్సి ఉంటుంది. ఓకేనా, మనం కోడ్ రాస్తుంటే అది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. యాజ్ ఏ బ్యాక్ ఎండ్ డెవలపర్గా మనం ఏం చేస్తాం, మనం బ్యాక్ ఎండ్ని ఫ్రంట్ ఎండ్తో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాం. మనం ఫ్రంట్ ఎండ్ మీద అంత ఫోకస్ చేయమన్నమాట. ఈ ట్యూటోరియల్ ద్వారా మీరు దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈసారి నుంచి మీరు రెస్పాన్సివ్ వెబ్సైట్స్ని, బ్యూటిఫుల్ వెబ్సైట్స్ని మీరు అంటే బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ రెండు కూడా మీరే చేసుకునే విధంగా ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా, చూద్దాం ఇప్పుడు. నేను ఇక్కడ index.html అని ఒక ఫైల్ని క్రియేట్ చేసుకున్నాను అండి. దీంట్లో ఎంటీగానే ఉంది. ఓకేనా, ఫస్ట్ నేను కోడ్ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను టైటిల్ ఇస్తానండి. ఓకేనా, యాప్ అని ఇచ్చేసాను. ఓకేనా, ఇది బాడీ ట్యాగ్ కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది హెచ్టిఎంఎల్ గురించి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది టైల్ విండ్ సిఎస్ఎస్ డాక్యుమెంటేషన్లో. ఓకేనా, నేను ఈ లింక్స్ అన్నీ కూడా మీకు కింద ఇస్తానండి. ఓకేనా, ఫస్ట్ టైల్ విండ్ సిఎస్ఎస్ తీసుకోండి. ఇది ఒక ఫ్రేమ్వర్క్ అండి, ఫ్రేమ్వర్క్ లాంటిది. ఓకేనా, దీంట్లో మనం ఎలాంటి కోడ్ని మనం ఎక్కువ శ్రమ పడకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా ఈ కలర్స్ కానీ తర్వాత రెస్పాన్సివ్నెస్ కానీ ఇక్కడ చూడండి ఇదంతా కూడా యాడ్ అయిపోద్ది అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ ఇదంతా కూడా మనకి వస్తాయండి. ఇక్కడ కాంపోనెంట్స్ ఉంటుంది కదా, కాంపోనెంట్స్లోకి వెళ్తే మీకు చాలా కాంపోనెంట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ నేను కొంత ఓవర్వ్యూ చెప్తాను మీకు, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకేనా, కాంపోనెంట్స్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి అలర్ట్ బటన్స్ వచ్చాయి. ఓకేనా, జస్ట్ మీరు ఈ కోడ్ని తీసుకెళ్తే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. ఓకేనా, ఈ కోడ్ని తీసుకెళ్ళిపోయి మన వెబ్సైట్లో పెట్టుకుంటే మనకి ఈ అవుట్పుట్ లుక్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు యాక్చువల్గా దీన్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్తారు. npm ఇన్స్టాల్ టైల్ విండ్ సిఎస్ఎస్ అని. ఓకేనా, మీరు npm ఇన్స్టాల్ చేస్తుంటే ఓకేనండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇన్స్టాల్ చేసుకోకుండా CDN ఉంటుందండి, కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ అని ఉంటుంది. దాన్ని ఆ లింక్ని యూస్ చేసుకొని ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్గా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా, ఈ లింక్ని యూస్ చేసుకొని మనం ఇప్పుడు మన ప్రాజెక్ట్ని అయితే బిల్డ్ చేద్దామండి. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే టైటిల్ తర్వాత దీన్ని పేస్ట్ చేస్తామండి. మామూలుగా మనం సిఎస్ఎస్ ఫైల్ అయితే అపెండ్ చేస్తాము HTML అలాగేనండి. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఆ లింక్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు ఏం కావాలంటే దాన్ని వాడుకోవచ్చు అండి. ఇక్కడ ఉన్న కాంపోనెంట్స్లోకి వెళ్ళేస్తే కాంపోనెంట్స్లో మీకు ఇక్కడ కార్డ్స్ అని కనిపిస్తుంది కదా. ఈ కార్డ్స్ అన్నిటిని కూడా ట్రై చేయండి. బట్ నేను చెప్పబోయేది ఏంటంటే ఇంతకంటే బెటర్గా అనమాట. ఓకేనా, ఆ వెబ్సైట్ ఏంటంటే ఇది గిట్హబ్లో డిప్లాయ్ చేస్తుందండి. టైల్ బ్లాక్స్ అంటారు దీన్ని. ఓకేనా, ఈ వెబ్సైట్ టైల్ బ్లాక్స్. ఓకేనా, ఇది ఏంటంటే ఇక్కడ చూడండి మనకి రెడీమేడ్గా మనకి కోడ్ అంతా దొరికిపోయింది అనమాట. ఓకేనా, జస్ట్ మనం యూస్ చేసుకోవాలి అంతే. ఓకేనా, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ టైల్ విండ్ సిఎస్ఎస్ డిఫాల్ట్ కలర్స్. మీరు ఏ కలర్ కావాలో మీరు చూసుకోండి. ఓకేనా, కలర్ బ్లూవా ఆరెంజా ఇదేదో నాకు కలర్ నేను తెలీదు. ఏదో మీకు కావాల్సిన కలర్ని ఫస్ట్ చూస్ చేసుకోండి. ఓకేనా, నేను గ్రీన్గా ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు కూడా. ఓకేనా, మీరు గ్రీన్ అయినా తీసుకోండి. ఒకవేళ మీరు టర్న్ ఆఫ్ చేసుకోవాలంటే ఇదైనా చేసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం అండి. నేను గ్రీన్ తీసుకున్నాను. ఫుల్లీ రెస్పాన్సివ్ అండి ఇది. చూడండి ఒకసారి, చూడండి ఎంత బాగా అలైన్ అయిపోతుందో కోడ్. ఓకేనా,
సో ఫస్ట్ మీరు ఇది తీసుకోండి ఫస్ట్, ఓకే. నేను గ్రీన్ తీసుకుంటున్నానండి, కానీ మీరు మీకు నచ్చింది తీసుకోండి. ఫస్ట్ డెస్క్టాప్లో పెట్టుకుందాం. ఫస్ట్ మనకేముంటుందండి పైన ఫస్ట్ హెడర్ ఉంటుంది కదా, ఎక్కడ ఏ వెబ్సైట్కి వెళ్ళినా మనకి హెడర్ ఉంటుంది, ఓకేనా. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి హెడర్ ఉంటుందండి, ఓకే. సో ఇక్కడ ఉంది హెడరు, ఓకేనా. సో హెడర్కి వచ్చేసేటప్పటికి 4 టెంప్లెట్స్ ఉన్నాయి, 1 2 3 4 4 టెంప్లెట్స్. ఏదైనా యూస్ చేసుకోండి, నేను దీన్ని యూస్ చేసుకుంటాను, ఓకేనా. సో లేదంటే దీన్ని పెట్టుకుంటాను ఫస్ట్ హెడర్. సో ఇది అవుట్లుక్ అనమాట, ఓకేనా. అంటే మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వ్యూ కోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో క్లిక్ చేశాక ఇది మొత్తం కాపీ చేసుకోండి, ఇంకా ఓకేనా. ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసాక ఈ బాడీలో పేస్ట్ చేయండి ఫస్ట్, ఓకేనా. ఇదంతా కూడా హెడర్కి సంబంధించింది అనమాట, ఓకేనా. సారీ, ఇదంతా వచ్చేసింది, ఓకే. ఇదంతా కూడా హెడర్కి సంబంధించింది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని రన్ చేద్దామండి. సో చూడండి, నాకు ఆ వెబ్సైట్ అంటే అక్కడ కాపీ చేస్తాను కాబట్టి ఆ లేఅవుట్ మొత్తం వచ్చేసింది. ఇక్కడ నేను ఇక్కడ మార్చుస్తానండి, దీని నేమ్ వచ్చేసి జేపీ అని ఇస్తాను. ఇప్పుడు మనం చూద్దామండి. సో చూడండి, జేపీ అని వచ్చేసింది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ లింక్స్ అన్నీ కూడా మీరు పెట్టుకోండి, ఓకేనా. నేను పెట్టట్లేదు. నెక్స్ట్ మనకి కింద ఫోటో ఉండాలండి కదా. సో ఫుటర్ గురించి సెర్చ్ చేద్దామండి ఇక్కడ. సో ఫుటర్ ఇక్కడ ఉంది కదా. సో ఈ ఫుటర్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ మీకు కావాల్సిన ఫుటర్స్ ఉన్నాయి, 5 ఫుటర్స్ ఉన్నాయండి. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. నేను సింపుల్గా ఈ ఫుటర్ని తీసుకుంటాను. దీని వ్యూ కోడ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఫుటర్ కోడ్ అంతా ఉంది, దీని మీద క్లిక్ చేస్తాను, కాపీ చేసుకుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను హెడర్ కిందకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేస్తానండి, ఓకేనా. ఇప్పుడు నేను నా వెబ్ పేజ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. చూడండి ఇక్కడ సో ఫుటర్ వచ్చేసింది అనమాట, చూస్తున్నారు కదా ఫుటర్. సో ఫుటర్లో కూడా మనం నేమ్ చేంజ్ చేద్దామండి. సో ఎంత ఫాస్ట్గా మీరు డెవలప్ చేసుకోండి అంటే అంత ఫాస్ట్గా మీరు దీన్ని యూజ్ చేసుకొని మన వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. సో నేను ఇప్పుడు మీకు అదంతా చూపిస్తాను, చూడండి ఎట్లా చేసుకోవాలనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఫుటరు హెడర్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి, ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించో లేకపోతే హోమ్ పేజ్లోకి మనం ఏదో ఒకటి కంటెంట్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి కంటెంట్ కోసం ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. సో కంటెంట్కి సంబంధించిందండి, ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు నచ్చిన ఒక కంటెంట్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి, ఓకేనా. సో ఇది అయినా ఓకే లేదా ఇది. ఇంకా కూడా మనం ఇంకేదైనా చూసుకుందాం అంటే కొంచెం పైకి వెళ్తే ఇక్కడ బ్లాగ్ అని ఉంది కదండి, బ్లాగ్ సంబంధించి, ఓకేనా. సో ఫస్ట్ మనం కంటెంట్కి సంబంధించి చూద్దాం కాబట్టి కంటెంట్లో ఇది కూడా నాకు నచ్చలేదు. సో ఇది తీసుకుంటానండి, ఇది, ఓకే. సో దీన్ని నేను ప్రివ్యూ చేసి కాపీ చేస్తాను, ఓకేనా. ఈ కోడ్ అంతా కాపీ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే హెడర్కి ఫుటర్కి మధ్యలో పెట్టాలండి దీన్ని, ఓకేనా. ఓకే, దాన్ని పేస్ట్ చేసేసాను, ఓకే. ఇప్పుడు మనం చూద్దామండి. చూడండి ఇదంతా కూడా నాకు వచ్చేసింది అనమాట. నెక్స్ట్ నేను ఒకవేళ ఇది సింగిల్ పేజ్ వెబ్సైట్ అనుకోండి, ఓకేనా. అప్పుడు నేనేం చేసుకుంటానంటే ఇక్కడే అన్నీ చూపించాలి కాబట్టి సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడే చూపించాలి కాబట్టి నేను ఇక్కడే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తానండి, ఓకేనా. సో నెక్స్ట్ కాంపోనెంట్గా ఏం తీసుకుందాం మనం, కేటగిరీస్ కాకుండా ఒకవేళ మనకి ఇంకా ఏదైనా ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ అట్లాంటివి ఉంటే వాటిని కూడా మనం ఇక్కడ చూపించుకోవచ్చు అండి, ఓకేనా. లేదంటే మనం ఏం చేద్దామంటే ప్రైసింగ్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, ప్రైసింగ్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ ప్రైసింగ్ డీటెయిల్స్ నేను పెట్టాలనుకుంటే ఇప్పుడు చూడండి ఇది కదా. సో ఇక్కడికి వచ్చేసి వ్యూ కోడ్ మీద క్లిక్ చేస్తాం, కాపీ చేస్తాను, ఇక్కడికి వెళ్ళిపోయి పేస్ట్ చేస్తానండి, ఓకేనా. సో ఇదంతా ప్రైసింగ్కి వచ్చేసి ఉంటుంది ఇప్పుడు నాకు తెలిసి. సో ఇక్కడ చూస్తే చూడండి ప్రైసింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేసాయి అనమాట. తర్వాత ఫుటర్ ఉందండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనం కింద కాంటాక్ట్ దాన్ని పెట్టాలి కాబట్టి, ఓకేనా. లేకపోతే టీం గురించి చూపించాలనుకోండి, టీం, ఓకేనా. ఇక్కడ ఇమేజెస్ కనిపించట్లేదండి, మనం యాడ్ చేసుకోవచ్చు ఇమేజెస్ గురించి, ఓకేనా. డోంట్ వరీ అబౌట్ దట్. మనకి అంటే మన టీం గురించి మనం మెన్షన్ చేయాలనుకుంటే ఆ టీం గురించి కూడా మనం సింగిల్ పేజ్ వెబ్సైట్ కాబట్టి ఇది ఆ టీం గురించి కూడా మనం ప్రైసింగ్ తర్వాత పెట్టుకుందామండి. సో టీం గురించి కూడా పెట్టేస్తాం ఇప్పుడు. సో టీం ఇక్కడ వచ్చేసింది కదా టీము, ఓకేనా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అలైన్ అయిపోయింది అదంతా. సో ఒకవేళ మీకు ఇది బూట్ స్ట్రాప్ అంటే రెస్పాన్సివ్గా కాదనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు అండి, ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ సో ఇది ట్యాబ్కి సంబంధించింది. ఒకసారి నేను అదర్ డివైజెస్కి చూస్తానండి. చూడండి
మోటో G4 ఉందండి, చూడండి ఎట్లా అలైన్ అయిపోయిందో. సో అలాగే ఇంకేదైనా గ్యాలక్సీ ఫోల్డ్ ఉంది, సో దానికి కూడా నీట్గా అలైన్ అయిపోయింది కదా. సో అలాగే ఇంకా చూద్దామండి, సర్ఫేస్ డ్యూ, ఓకేనా. నెక్స్ట్ మీరు ఏదైనా చూసుకోండి ఇంకా, ఓకేనా. ఇక్కడ నేను ఇంకా ఎక్కువ చూడట్లేదు, ఓకేనా. సో ఈ విధంగా మనకి ప్రతిదీ కూడా అలైన్ అయిపోద్దండి, ఓకేనా. నీట్గా రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అండి, కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి ఏ డివైస్ మీదైనా సరిగానే అంటే మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట, ఓకేనా. సో పక్కకు పోకుండా అటు ఇటు అవ్వకుండా టెక్స్ట్ కానీ బ్లాక్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కాంటాక్ట్ పేజెస్ని క్రియేట్ చేద్దామండి, ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ నేను కాంటాక్ట్ పేజ్ని తీసుకుంటాను, contact.html, ఓకే, contact.html. సో ఫస్ట్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం HTML గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి మనం ఇది తీసుకెళ్లాల్సి ఉంటుందండి, ఓకేనా. ఇది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కింద ఫుటర్ నుంచి ఫుటర్ ఉంది కదా, సో ఈ ఫుటర్ నుంచి మొత్తం మనం కాపీ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సారీ, అలాగే మనం హెడర్ని కూడా తీసుకురావాల్సి ఉంటుందండి. హెడర్ ఎక్కడ ఉందో చూసుకుందాం ఒకసారి, లేదంటే ఇది కూడా ఎందుకు అనుకుంటే లేదు, ఇక్కడి నుంచి తీసుకోవాలి. అది హెడర్ ఏదో నేను గుర్తుపెట్టుకోలేదు. సో ఇక్కడ హెడర్ ఏదో మనం చూసుకొని ఆ హెడర్ని మనం అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇది కదా హెడర్, సో ఇక్కడ ఎండ్ అయింది. సో ఈ హెడర్ తీసుకుపోయి నేను కాంటాక్ట్లో పెట్టేస్తానండి, ఓకేనా. సో ఇప్పుడు మనకి కాంటాక్ట్ రన్ చేసినా కూడా, కాంటాక్ట్ రన్ చేస్తే మనకి సేమ్ అవుట్పుటే కనిపించాలి ఇక్కడ, ఓకేనా. చూడండి, ఇప్పుడు మనం కాంటాక్ట్ని క్రియేట్ చేద్దామండి. ఇక్కడికి వెళ్తున్నాం మనం. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ పైన ఇక్కడ కాంటాక్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా కాంటాక్ట్. సో ఇక్కడ మనకి మ్యాప్ కూడా ఉంటుందండి, ఓకేనా. మ్యాప్, మీకు మ్యాప్ కావాలంటే మ్యాప్, లేకపోతే విత్ మ్యాప్ ఫామ్ కావాలంటే ఫామ్, ఓకేనా. ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇది నేను చూస్ చేసుకుంటున్నాను, ఓకేనా. సో తర్వాత మీరు మ్యాప్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలండి, ఓకేనా. డిఫాల్ట్గా అది కొంత ఉంటుంది. సో దాన్ని తీసేసి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను కాంటాక్ట్ పెట్టేసానండి, ఓకేనా. సో కాంటాక్ట్ పెట్టేసి ఇక్కడ HTML పేజ్లోకి, ఇండెక్స్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ href క్రియేట్ చేద్దాం. href = contact.html పెట్టేస్తాను, ఓకేనా. ఫస్ట్ లింక్ని తీసేసి ఇక్కడ నేను కాంటాక్ట్ అని ఇస్తానండి, ఓకేనా. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దామండి. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే నాకు కాంటాక్ట్ అని వచ్చింది. కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే చూడండి ఈ పేజ్ వచ్చేసింది అనమాట. సో సేమ్, ఓకేనా. ఇక్కడ కూడా మనం మార్చాల్సి ఉంటుంది. సో అది తర్వాత చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనం కాంటాక్ట్ పేజ్ని క్రియేట్ చేసామండి, ఓకేనా. నెక్స్ట్ అబౌట్ అస్ పేజ్ని క్రియేట్ చేద్దాం, ఓకేనా. సో సింపుల్గా మీకు ఒక బిజినెస్ వెబ్సైట్స్ని ఎలా క్రియేట్ చేయాలో డైరెక్ట్గా చూపించేస్తున్నానండి, ఓకేనా. about.html, ఓకేనా. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్ అండి, నిజం చెప్పాలంటే. మనం ఏం చేయకుండానే మనకి ఇదంతా రావడం వల్ల మనం ఓన్లీ బ్యాక్ ఎండ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం, మన ఫ్రంట్ ఎండ్ మీద అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట, ఓకేనా. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి సెలెక్షన్ ఉంది కదా, దీన్ని తీసేద్దాం. ఇది ఎందుకంటే ఇది కాంటాక్ట్కి సంబంధించింది. సో దాన్ని తీసేస్తున్నాం. ఇప్పుడు ఫుటరు హెడరు అంతా సేమ్ ఉంటాయి. ఒకసారి మనం దీన్ని కూడా రన్ చేద్దామండి ఒకసారి. సో చూడండి సేమ్ వచ్చింది. అయితే ఇక్కడ మనం index.html పేజ్లో సెకండ్ లింక్ని అబౌట్ అస్ పేజ్గా క్రియేట్ చేద్దామండి, ఓకే. అబౌట్ అస్ ఇక్కడ hrefని క్రియేట్ చేయండి, ఓకేనా. చిన్న చిన్న మాడిఫికేషన్స్ అండి, మనం ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. about.html, ఓకేనా. about.html దాన్ని పెట్టేసుకున్నాక, ఓకే. నెక్స్ట్ హోమ్ పేజ్, ఇదేనా హోమ్ పేజ్ కాదు, ఇది కదా హోమ్ పేజ్ మనకి. సో దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. సో రిఫ్రెష్ చేస్తే ఇక్కడ అబౌట్ అస్ లింక్ అని ఉంది ఇంకా. సో అబౌట్ అస్ అని వచ్చేసింది, ఓకేనా. అబౌట్ అస్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం టెల్ విండ్లోకి వెళ్ళేసి టెల్ బ్లాక్స్లోకి ఇక్కడ మనకి అబౌట్ అస్ ఉందా, ఇక్కడ అబౌట్ అస్ లేకపోతే నేను ఏం చేస్తానంటే ఈ హీరో అని ఉంది కదా,
సో అంటే మన గురించి మనం చెప్పుకునేది కాబట్టి దాన్ని తీసుకొచ్చి వేసుకుంటానండి. ఇక్కడ మళ్ళీ మీకు చూడండి టీము, టెస్టిమోనియల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను అబౌట్ అస్ పేజ్ గురించి చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ పేజ్ అంతా కూడా అబౌట్ అస్ గురించి చెప్తుంటుందండి. ఓకేనా, మన గురించి అంటే హీరో అని ఉంది కదా, సో ఇది మన గురించి చెప్పుకోవడానికి, అంటే మనం ఏం చేస్తుంటాం అట్లా చెప్పుకోవడానికి మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, సో నేనేం చేస్తానంటే ఇది తీసుకుంటానండి, లేదంటే ఏదైనా నేను ఇక్కడ వ్యూ కోడ్లోకి వెళ్ళిపోయి కలర్స్ చేంజ్ చేసుకోవద్దండి. అంటే ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క కలర్ పెట్టారంటే అప్పుడు అది కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది అనమాట. సో ఆ ఫీల్ రాదు, లుక్ అండ్ ఫీల్ రాదు, దానికోసం చెప్తున్నానండి. ఒకసారి ఆలోచించండి. ఓకేనా, సో కలర్స్ ఫస్ట్గానే మీరు ఫస్ట్లోనే డిసైడ్ చేసుకోండి ఏ కలర్ ఇవ్వాలనేసి. ఓకేనా, ఇప్పుడు నేను హోమ్ పేజ్లోకి వెళ్తాను, రిఫ్రెష్ చేస్తాను, అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తే చూడండి నాకు అబౌట్ అస్ పేజ్లో ఇది వచ్చేసింది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ నేను బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే, ఓకేనా, నెక్స్ట్ నేను ఇండెక్స్ పేజ్లోకి వెళ్తానండి. ఇండెక్స్ పేజ్లో ఉన్న ఒక లింక్ని మళ్ళా సో దీన్ని తీసేసి బ్లాగ్ అని పెట్టుకుంటా. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి హెచ్ రెఫరెన్స్లో blog.html అని పెడతానండి. ఓకేనా, HTML పెడతా, ఇక్కడ వచ్చేసి క్రియేట్ చేస్తా. ఓకేనా, blog.html. ఓకేనా, blog.html. ఓకేనా, సో అగైన్ ఈ అబౌటస్ని నేను ఈ అబౌట్లో ఉన్నదాన్ని కాపీ చేస్తాను, కాపీ చేసి ఇండెక్స్లో పెట్టుకుంటాను, బ్లాగ్లో పెడతాను. బ్లాగ్లో పెట్టి ఆ అబౌట్ అస్కి సంబంధించిన ఏదైతే డేటా ఉందో దీన్ని తీసేస్తానండి. ఓకేనా, దీన్ని తీసేస్తాను. యాక్చువల్గా మనం జాంగోలో అయితే మనం టెంప్లెట్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు జాంగో కాకుండా ఇంకేదైనా యూస్ చేస్తుంటే నాకు తెలియదండి అంతగా. సో ఫస్ట్ మనం టెంప్లెట్స్ని ఏదేమైనా ఫస్ట్ మనం టెంప్లెట్ వర్క్ క్రియేట్ చేసుకున్నాక మనం తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేయడానికి. అందుకోసం ఫస్ట్ మనం టెంప్లెట్స్ని నీట్గా క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే బ్లాగ్కి సంబంధించింది కదా, ఇప్పుడు నేను బ్లాగ్లోకి వెళ్తాను. బ్లాగ్ ఎక్కడుంది, ఫస్ట్ ఉండేది అదేనండి. ఇక్కడ ఏదైనా చూస్ చేసుకోండి. ఇక్కడ చూడండి నీట్గా కమెంట్స్కి సంబంధించిన డేటా కూడా మనకి ఫ్రీగానే ఇచ్చారు. సో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇదే నాకు నచ్చింది కాబట్టి నేను దీన్నే తీసుకుంటాను, కాపీ చేస్తానండి. ఓకేనా, సో కాపీ చేసి పెట్టేస్తాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. ఓకేనా, సో ఇది అబౌట్ అస్లో ఉంది, మనం బ్లాగ్లోకి వెళ్దాం. ఈ లింక్స్ అన్నీ సేమ్ వర్క్ అయ్యండి, మళ్ళీ లింక్లన్నీ ఇవ్వడం. సో నేను అయితే దాన్ని మళ్ళీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు బ్లాగ్ మీద క్లిక్ చేస్తే చూడండి నాకు బ్లాగ్ పేజ్ ఓపెన్ అయిపోయి నీట్గా లింక్స్ అన్ని అలైన్ అయిపోయింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం ఇంకా సర్వీసెస్ గురించి మాట్లాడాలనుకుంటే సర్వీసెస్ గురించి. ఓకేనా, సో సర్వీసెస్ గురించి మనం పెట్టుకుందాం అనుకుంటే ఇది బిజినెస్ వెబ్సైట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒక కంపెనీకి మనం ఇదే వెబ్సైట్ని డెలివరీ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో దాని గురించి మనం ఎంత ఫాస్ట్గా డెలివరీ చేయొచ్చు చూడండి ఒకసారి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సర్వీసెస్ కదండి, సర్వీసెస్ పేజ్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా, services.html. మీ బ్లాగ్ పేజెస్ అని ఇదే విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అండి. దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ ప్రతి ఒక్కదాన్ని మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అబౌటస్లోకి వెళ్తున్నాను, సేమ్ ఇదే కోడ్ని నేను కాపీ చేస్తాను, సర్వీసెస్లోకి వెళ్ళిపోయి పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేశాక ఇక్కడ ఈ సెక్షన్ ఉంది కదా, దీన్ని తీసేస్తాను. ఇది అంటే అబౌటస్కి సంబంధించింది కాబట్టి దాన్ని తీసేస్తానండి. ఇప్పుడు నేను సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయి సర్వీసెస్ ప్రైసింగ్ ఇక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది అది గ్యాలరీ, హెడర్, హీరో, ఇక్కడ ప్రైసింగ్ ఉందండి. ఓకేనా, ఇక్కడ ప్రైసింగ్ ఉంది కదా, సో దీంట్లో ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్లో చిన్నది ఇచ్చుంటాం, ఇప్పుడు కావాలంటే దీన్ని పెట్టుకుందాం అండి. ఓకేనా, ఇక్కడ నేను కాపీ కోడ్ చేస్తున్నాను. కాపీ చేశాక ఇక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను సర్వీసెస్లో పేస్ట్ చేశాక ఇండెక్స్లోకి వచ్చేసి ఇక్కడ నేను లింక్ని ఇస్తాను, హెచ్ రెఫరెన్స్. ఇదే విధంగా మీరు అన్ని పేజెస్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, నేను అంటే అన్నిసార్లు ఊరికే రాయడం దేనికనేసి రాయట్లేదండి, మీరైతే అన్నిట్లో రాయండి. ఓకేనా, ప్రతి పేజ్లో రాయాల్సి ఉంటుంది అనమాట. ఈ లింక్స్ అన్నీ కూడా ఎక్కడైతే హెడర్ ఉంటుందో అక్కడ అన్ని చోట్ల మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా, సర్వీసెస్ అనేసి నేను ఒక పేజ్ క్రియేట్ చేశాను కాబట్టి దానికి లింక్ ఇచ్చేసానండి. ఇప్పుడు మనం హోమ్ పేజ్లోకి వెళ్దాం. ఓకే, హోమ్ పేజ్లోకి వెళ్ళి నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ సర్వీసెస్ వచ్చిందండి చూడండి. ఇప్పుడు నేను సర్వీసెస్ ఓకే సంథింగ్ హ్యాపెన్ services.htmlలో ఇక్కడది
ఇక్కడ నేను హెడరు ఫుటర్ అండి. ఓకే, ఫుటర్. ఓకే, టైల్విండ్లోకి వెళ్ళిపోయి దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకేనా, ఇది ఇందాక కాపీ అవ్వలేదు అనుకుంటాను, అందుకే అది ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, సర్వీసెస్ HTML అండి. ఇప్పుడు సర్వీసెస్ వచ్చిందన్నమాట. డైరెక్ట్ సర్వీసెస్ చూపిస్తే బాగుంటుంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే దాని ముందర కొంచెం యాడ్ చేద్దాం. ఓకేనా, సో ఇది కూడా కాదు. ఓకే, ఇది. ఓకేనా, సో అంటే ఒకవేళ ఏదైనా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతుంటే దాని డౌన్లోడ్స్, ఎంతమంది యూజర్స్ ఉన్నారు, నెక్స్ట్ ఎంతమంది క్లయింట్స్, ఏ కంపెనీస్, అవన్నీ పెట్టుకోవడానికి ఇది కొంచెం నీట్గా ఉంది. సో దీన్ని నేను కాపీ చేసుకుంటానండి. ఓకేనా, దీన్ని కాపీ చేసి ఈ సర్వీసెస్ ముందు ఉంది కదా, హెడర్ తర్వాత వెంటనే అంటే డైరెక్ట్గా హోమ్ పేజ్ని చూపించకుండా, అంటే సర్వీసెస్ పేజ్ని చూపించకుండా అట్లీస్ట్ కొంత మనం గురించి మనం చెప్పుకున్నట్టు కొంత చూపిస్తే బాగుంటుంది అనమాట. అంటే అసలు దేని గురించి అని చెప్పుకోవడానికి ఇది కొంత బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రియేట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో ఎంత నీట్గా అలైన్ అయిపోయింది చూడండి. ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్గా ఫుటర్ ఉంటుంది. ఓకేనా, హెడర్ ఉంటుంది. చూడండి, నేను మినిట్స్లో నేనేం చేశాను, కంప్లీట్ వెబ్సైట్ని నేను డెవలప్ చేశాను అనమాట. ఓకేనా, సో ఈ JP అనే దగ్గర మనం ఏం చేద్దామంటే హోమ్ పేజ్ని, సో ఇక్కడ వచ్చేసి నేను AH రెఫరెన్స్ని క్రియేట్ చేస్తాను. ఏ ట్యాగ్, నెక్స్ట్ H రెఫరెన్స్ ఈక్వల్ టు index.html. ఓకే, ఈ P అవసరం లేదు మనకి, ఇది ఇక్కడ ఉండాలి. ఓకేనా, మీకు HTML తెలిసి ఉండాలండి. ఓకేనా, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసుకుంటాను ఇక్కడికి వెళ్ళి. సో సర్వీసెస్లో కాకుండా హోమ్లోకి వెళ్తాను. సారీ ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అయింది దానివల్ల. సో ఇప్పుడు ఇది హోమ్ పేజ్ అనమాట. ఓకేనా, చూడండి, సో హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంటుంది అనమాట. ఈవెన్ మనం ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ పెట్టుకోవాలన్నా కూడా మనం సింపుల్గా మనం ఇక్కడికి వెళ్ళిపోయి, ఇక్కడ కాదు, ఇది తీసుకుందాం. ఓకేనా, ఇది ఫైన్, లేదంటే ఇంకేదైనా మంచి చూసి తీసుకుందామండి. ఇది కూడా కాదు. ఓకే, హీరో ఇక్కడ ఇది ఉంది కదా. సో ఇది కొంచెం పర్లేదు, హోమ్ పేజ్లోకి సెట్ అయ్యేటట్టే ఉంది ఇది. సో దీన్ని తీసుకుపోయి నేను ఏం చేస్తానంటే హెడర్ తర్వాత, ఓకేనా, హెడర్ తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తానండి ఇండెక్స్లో. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి ఇండెక్స్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి సేమ్ పేజ్ వచ్చేసింది అనమాట. చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ ఏదైనా ఇమేజ్ని పెట్టుకుంటాం, దాని గురించి కొంత డీటెయిల్స్ ఇస్తాం, ఇక్కడ ప్రైసింగ్ బటన్స్ అవి పెట్టుకుంటాం, నెక్స్ట్ సర్వీసెస్ లేదా ఇంకేదైనా దాని గురించి చెప్తాం, నెక్స్ట్ ప్రైసింగ్ గురించి చెప్తున్నాం ఇక్కడ, తర్వాత మన టీం గురించి చెప్తాను. చూడండి, నేను మినిట్స్లో, ఓకేనా, మనకి ఇదంతా క్రియేట్ చేయడానికి మనకి చాలా టైం పట్టుద్దండి. చూడడానికి అంత ఈజీ, అంటే ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనకి చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ ఇది చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఓకేనా, రెస్పాన్సివ్గా తీసుకురావాలంటే అంత ఈజీ కాదండి. ఓకేనా, సో చూడండి ఎంత నీట్గా, ఎంత ప్రొఫెషనల్ లుక్ వచ్చిందో చూడండి ఒకసారి మీరు. ఓకేనా, సో మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది మీకు చెప్తున్నానండి. ఓకేనా, సో ఇక మీదట ఫ్రంట్ ఎండ్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా బ్యాక్ ఎండ్ మీద కాన్సన్ట్రేషన్ చేసే విధంగా ఇది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది అండి ఈరోజు వీడియో. నేను చాలా తక్కువ సమయంలోనే ఇలాంటి ఒక మంచి వెబ్సైట్ని క్రియేట్ చేశాను. సో ఎవరైనా నాకు ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు నేను వెంటనే ఇలాంటి ఒక టెంప్లెట్ని, వాళ్ళకి కావాల్సిన టెంప్లెట్ని తీసుకొని, అంటే ఇలాగా వాళ్ళకి ఏమేమి కావాలో ఏం పెట్టేసుకోవాలో అన్నీ పెట్టేసుకొని నేను బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేసి త్వరగా ప్రాజెక్ట్ని డెలివరీ చేసేస్తాను అనమాట, నా టైం వేస్ట్ చేసుకోకుండా. ఓకేనా, సో మీరు కూడా మీ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే మీరు ఇంకా ఎక్కడైనా పని చేస్తున్నా మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి, ఒకసారి చూడండి. ఓకేనా, సో ఈ వీడియో మీద మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండి. సో ఈ వీడియో చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా, సో ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.